హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ నేను చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ దానికి మెంతాకు, ఒక ఉల్లిగడ్డ, 4 పచ్చిమిర్చి, 2 టమాటోలు. ఇవి చిక్కుడుకాయలు మా ఇంట్లో కాసినాయి చిక్కుడుకాయలు 1/2 kg. ఇక్కడ ఒక పాత్ర పెట్టాను. పాత్ర పెట్టిన తర్వాత అందులో కొంచెం కాగిన తర్వాత ఆయిల్ వేస్తానండి. అది వాటర్ పోయేంత వరకు ఒక పాయేడు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత నెక్స్ట్ ఇక కాస్త కూడా వేసాను. వేసిన తర్వాత అందులో ఫస్ట్ పోపు దినుసులు వేయాలి. ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత మీకు కొంచెం మినపప్పు, ఎండుమిర్చి అవి కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ మెంతాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కూడా వేస్తానండి. ఇవన్నీ వేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఇవి మెంతాకు వేసానండి. అవి కట్ చేసుకొని మంచిగా కడిగి చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ అంటే చిక్కుడుకాయలకు సరిపడా అంత వేయాలండి. వేసిన తర్వాత అవి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అల్లం వేయాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేసి కలుపుతున్న తర్వాత నెక్స్ట్ అల్లం వేయాలి. ఇక్కడ వీడియో అనేది ప్రాసెస్ బాగా వస్తుందండి. ఈ నెక్స్ట్ కలుపుకున్న తర్వాత అందులో అల్లం వేసేయాలి. బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి. అది కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేయాలి. అది మిక్స్ అయ్యేలా కలుపుకొని పసుపు యాడ్ చేసుకొని నెక్స్ట్ మనం 2 సార్లు కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలు ఇందులో వేసేయాలి. ఇక్కడ పసుపు యాడ్ చేశాను 1 స్పూను. నెక్స్ట్ 2 స్పూన్ల ఉప్పు వేసాను. అది బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ ఇందులో వేసేసాను. ఇక్కడ బాగా ఏడుస్తున్నాడు, అందుకే కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను. ఇక్కడ చిక్కుడుకాయలు వేసేసాను. చిక్కుడుకాయలు వేసిన తర్వాత అవి మంచిగా అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని నెక్స్ట్ ఒక మూత పెట్టుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని దాన్ని ఒక 10 minutes 20 minutes మధ్యలో తీసుకుంటూ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక మీకు కారం ఎంత 1/2 kgకి ఎంత సరిపోతే అంత. నేనైతే 2 టేబుల్ స్పూన్ల కారం వేసాను. ఎండు కారం వేసి 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాయి అవి కూడా వేసాను. వస్తే చూడండి, ఇది బాగా ఉడకనివ్వాలి, ఫ్రై కావాలి. ఉడుకుతుంది చూడండి. కొంచెం అయిన తర్వాత మూత తీసి ఇలా కలుపుకోవాలి. కలుపుకుంటే ఇట్లా కొంచెం ఫ్రై అవుతుంది. మీకు ఎంత ఉడికి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కారము, టమాటోస్ వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే ఫ్రైలా చేసుకోవచ్చు. ఈ చపాతీ, రైస్ కర్రీ బాగుంటుంది. కర్రీ ట్రై చేయండి. ఆవిరి మూత కూడా పెట్టుకోవచ్చు. పైన కొన్ని వాటర్ పోసి ప్లేట్ పెట్టి ఇక్కడ కారం వేసాను. ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసి ఇట్లా బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం ఉడికించి మూత పెట్టుకొని ఉడికించిన తర్వాత టమాటోస్ వేయాలి. టమాటా వేసి కలుపుకోకూడదు, మూత పెట్టాలి. నెక్స్ట్ అయిపోయే టైంకు కొత్తిమీరాకు వేయాలి. కొత్తిమీరాకు వేసిన తర్వాత ఒక 5 minutes 10 minutesకు కర్రీ అనేది సర్వ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.